అన్నే జాను సుజాత హైదరాబాద్ నుంచి వచ్చినట్టు అయింది గానే. అవునా ఏమో మరి నాకు తెలియదు, నీకెప్పుడు కనిపించింది అది? ఏంది నీకు వచ్చింది తెలియదా? నాకేం ఎరికనే, నేను ఇటు మొక్క ఇవేనా వచ్చినట్టుంది గానే మాటిన పడ్డది నాకు. మాటిని విత్తే పోయి మందలిపోయినవే. నీ దగ్గరికి వత్తదనుకున్నా, చిన్నప్పటి నుండి ఇద్దరు కూడున్నోళ్ళు అయితరి. ఇంకా చిన్నప్పటి రోజులే ఉన్నాయా అని అవ్వ, జనరేషన్ మారింది, కాలం మారిన కొద్ది మనుషులు మారుతారు అన్నట్టు అది కూడా మారిపోయే ఉంటది. అయినా అది ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుతుంది హైదరాబాద్ లా, ఎంఎస్సీ అన్నదే. ఎంత చదువుకుంటే ఏందే పొల్లా, మన ఇంట్లో చిన్నప్పటి నుండి ఆడుకున్నోళ్ళు ఇద్దరు కలిసి బడికైనోళ్ళు హైదరాబాద్ పోగానే మారిపోద్దా? మారిపోదని నువ్వెట్లా అనుకుంటావా అవ్వ? ఒకప్పుడు ఒకరింట్లో లేకపోయినా ఒకరింట్లోకి పోయి తినటోళ్ళం, కానీ ఇప్పుడు ఎదుటోళ్ళు ఎట్లుంటారో మనం అట్లుంటేనే మనకు ఒక విలువ ఇస్తారు. అయినా దానికి ఇప్పుడు కొత్త కొత్త సోపతులు, కొత్త కొత్త అన్ని పరిచయాలు పెరిగే ఉంటాయి. మనం ఎంతైనా పల్లెటూరులో ఉండి కైకిలి గంబడి వేసుకుని బతికేటోళ్ళం గానీ ఎంతైనా గిన్ని రోజులు వస్తుంది, అది మారకునే ఉంటదా? ఎంతైనా సిటీలో ఉంటే ఆ జీవితం వేరే ఉంటది. ఇక అలా అయ్యవ సంపాదించి పెడితే పోయే చదువుకుంటుంది. ఇక్కడ మనం అంటే ఏదో కైకిలి గమ్మడి వేసుకొని మీకు ఆశ రావడం కోసం నేను ఇక్కడ ఉన్నా. ఎవరు ఉండే తీరు వాళ్ళు ఉంటారు, ఎవరు ఏమనద్దు. ఎలా రేపు బట్ట కాల్చి మీద ఎత్తారు అవ్వ. ఏ ఊకుండే జాను, ఆ పొల్లు ఎంత మంచిది, తప్పుగా అనుకోవద్దు. అయితే అంతే అవ్వ, అదేదో సామెత ఉంటది కదా, చూడని కళ్ళతోటి ఇనని చెవులతోటి ఏది చెప్పినా ఏది చూపించినా నమ్మరు అన్నట్టు ఈ ముచ్చట కూడా గాడికి వచ్చేటట్టుంది. అయితేనే గాని ఆనొచ్చి తట్టుంది, సాతనైన మందం తుంగ కోసుకరాపు. ఇక్కడే వాతే పోయేటట్లేదు, ఇది ఇరుగుతలేదు. పోతే గాని గిద్దంట అంబలి పోసి టిఫిన్ లా. సుజాత ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 days అవుతుంది అక్క. అయ్యో మరి కనిపించపోతుంది. ఏం కనిపించాలక్క, ఫుల్ హీట్ అవుతుంది. అదే హైదరాబాద్ లో అయ్యేది ఉంటే మంచి ఏసీలో హాయిగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పటి కాడి నుంచి వెళ్ళి మస్తు ఇది అవుతుంది అక్క. అయ్యో సుజాత అక్కడ నుండి అయిపోయా, మరి ఊరు ఎందుకు వచ్చినావు? యాక్చువల్గా అయితే రావద్దనుకున్నా అక్క, కానీ ఇక అమ్మ వాళ్ళు ఫోర్స్ చేసే వరకు వచ్చినక్క అంతే. నీకు విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? మొన్న హైదరాబాద్ అవుతానే అవుతుంది. అబ్బా అక్క మస్తు హీట్ అవుతుంది అక్క, యూనిఫామ్ స్టిచ్ చేసివా? సుజాత మీ ఇంట్లో పంకనే లేదా, మరి నీకు ఉడకపోయా? లేదక్క, కూలర్ తీసుకొచ్చుకున్నాం. ఓహో అవునా, సరే అయితే కూర్చో మరి. హలో, ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? నేను స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చిన, మళ్ళీ చేస్తాను. ఎంత ఫిట్ చేయమంటావు? సైజ్ చెప్పు. ఒక హాఫ్ చేయక్క. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చినా అని చెప్తున్నా కదా, వెళ్ళినాక చేస్తాను. హైదరాబాద్ చదువుకునేది ఎందుకే కావచ్చు. ఏందో ఏమో ఈ చదువు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడో. అక్క అయిందా? అయింది, లే తీసుకో. ఏం చదువులో ఏమో, చదువులకైతే తక్కువ లేదు. అగో జాను పొద్దున్న కొడలు పట్టుకొని పోతున్నావేంద్రా? తుంగ కోసుకరా పోతున్నాం మమతక్క, మళ్ళీ కొద్దిగా అయితే ఎండ బాగా అవుతుంది. ఎండకు అస్సలు పోయే బుద్ధి కాదు. అయ్యో నువ్వు పోతున్నావు, ఒక ముచ్చట చెప్తే నేనన్నా అద్దును కాదరా. నేను కూడా పోననుకున్నా మమతక్క. రేపు ఇట్ట పోతానంటే అవ్వండి మళ్ళీ ఆన సినుకులు గిట్ట అత్తయ్య కావచ్చు, ఆయన అది పెద్ద గుడిసె అన్నది. అందుకని నేను అనుకోకుండా ఇటు వెళ్ళినా నువ్వు కనిపించినావు. అయితే అని తీరా. అవును కానీ చెల్లొచ్చి తెలుసారా నీకు? తెలుసక్క.
తెలిసినాక కూడా రాకపోతే ఏంద్రో ఒకళ్ళు నిలిచి ఒకళ్ళు ఉండపోదురు, ఎందుకో ఇంటికి రాలేదు. ఇక ఏడక్క నాకు పనే తీరుతలేకపాయే. మొన్న బర్రె నిందక్క, ఆ బర్రెని సగ పెట్టుకుంటా, దుడ్డని సగ పెట్టుకుంటా, ఆ కేంద్రాల్లో పాలు పోసొచ్చేసరికి నాకు టైం అయిపోతుంది. అసలు ఇక రాత్రి కూడా ఎప్పుడన్నా వచ్చి అట్లా మందలిద్దామంటేనేమో ఇక ఇంటికాడి పని చేసుకోవన్నాయి, అవ్వకు సాతన అయితే లేదు. ఇక గుడిసి ఇప్పినా అది ఎటైతే లేదు. ఇయ్యలేద్దాం అనుకుంటే ఇయ్యలేనేమో ఇట్లా అయిపోయి, మొన్ననేమో వాన మొగులుక వానొచ్చి అట్లా అయిపోయి. ఇక ఏడక్క టైం ఏడుంది. లేదు లేదు, నువ్వెంత పని అయినా చెల్లని మందలిచ్చితే అందుకు ఖచ్చితంగా ఏమైందో చెప్పు నాకు. ఏం కాలే అక్క, నాకేమైంది? నేను పొద్దుగచ్చి మాట్లాడుతుంది అక్క ఇంటికి. ఇప్పుడు పోతా, మళ్ళీ గిట్ట వాననో ఏమన్నా నచ్చింది అనుకో, గాడుపు ద్వారం గిట్ట లేస్తే మళ్ళీ పోయే పని అంతా మళ్ళీ ఎక్కడెక్కడ అంగడంగడ అవుతుంది. పోయికి నేను కోసుకొస్తా, ఇక వచ్చినాక మాట్లాడుతుంది అక్క. పోతానా? జానుకేమైంది? సుజాత వచ్చిందంటే ఇంట్లో కాలు నిల్చోపోవు, అసలు ఏమైంది? సినిమాకి ఎందుకు చిన్న, మొన్ననే పోయినాం కదా, అయినా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయినాక పోదాంది. ఎంటికలు ఎందుకు ఇరవోసుకొని రేట్ల ముందర కూర్చుంటున్నావే? ఇంటిగా ఇప్పుడు ఎక్కువ తీసుకున్నా అక్క, అందుకే కూర్చుంది ఇక్కడ. గీడెందుకు ఫోన్ మాట్లాడుతున్నావే? అదేం లేదక్క, మా ఫ్రెండ్ ఉంది కదా, ఎగ్జామ్స్ గురించి ఫోన్ చేసిందైతే దాని గురించే మాట్లాడుకుంటున్నాం అక్క, అంతే. అదేదో ఇంట్లో మాట్లాడుకుంటేంది, ఈ ఆడకట్టలు చూస్తే ఏమని అనుకుంటారు, పోరు గీడొచ్చి మాట్లాడుతుందని అనుకోరా? చీ, పల్లెటూరు కథ గీదే కోసం ఫోన్ మాట్లాడడానికి కూడా ఫ్రీడమ్ ఉండాలి. అదే సిటీలు ఉంటే సినిమాకి పోయినా, పార్క్కి పోయినా, దేనికి పోయినా అసలు ఎవరు అడిగేటోళ్ళు కూడా ఉండాలి. మంచిగా ఫోన్ మాట్లాడడానికి ఫ్రీడమ్ దొరుకుతుంది. అందుకే రాబుద్ది కాదు నాకు ఇక్కడికి. సిటీలు ఉన్నట్టు ఇక్కడ ఉండాలంటే నడుతుందా? పల్లెటూరు పద్ధతులు ఎట్లుంటాయి నీకు తెలియదా? అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండాలంటే నడుతుందా? ఆడపిల్ల సందాలుండు, అర్థమవుతుందా? అక్క, ఇప్పుడు నేను ఏమన్నా, నువ్వు అంత సీరియస్ అవుతున్నావు? ఏం చేసినా అని చెప్పు. నువ్వు తప్పు చేసినావని అంటలేను నేను. సిటీలు ఉన్నట్టు ఇక్కడ ఉండాలంటే నడుతుందా? మన పల్లెటూరు గురించి నీకు తెలిసే కదా, అందుకే నేను నీకు 1-2 సార్లు చెప్తున్నా ఎట్లుండాలి ఏం కథ అని. అయితేనగా ఎంతసేపు అయిందో, అన్నం తిందుదా, పోదాం.